సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్స్కు 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే భూముల కేటాయింపు, కార్మిక చట్టాల సవరణ, క్యారవాన్ టూరిజం, అమరావతిలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలు ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. కేబినెట్ భేటీలో 21 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29కి సంబంధించి అనుబంధ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అలాగే అమృత్ పథకం 2.0 పనులకు, జలవనరుల శాఖకు సంబంధించి పనులకు, క్యారవాన్ పర్యాటకానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. అమరావతిలో చేపట్టిన వివిధ పనులు వేగంగా పూర్తి చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు భూముల కేటాయింపుకు సంబంధించి ప్రతిపాదనలు ఆమోదించింది. మరోవైపు కుష్టు వ్యాధి పదం తొలగించేలా చట్ట సవరణ చెల్లిన ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్మిక చట్టాల్లో సవరణలకు, విద్యుత్ శాఖ ప్రతిపాదనలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.